హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే మా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాను. పక్కన ఉన్న ఆమె గురించి అయితే అడగండి, ఆమె ఎవరో నాకు తెలియదు. నేనైతే విండో సీట్ పక్కన అయితే కూర్చున్నాను. ఫారెస్ట్ చూడండి, వ్యూ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నేనైతే మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. అందరూ తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫారెస్ట్ వ్యూ. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. నా ఫోన్ అయితే క్లారిటీ లేదు, అంటే నాది లో కాస్ట్ అనమాట, అది క్లారిటీ సరిగ్గా లేదు. ఏమనుకోబాకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వ్యూ అయితే సూపర్గా అంటే సూపర్గా అయితే ఉంది. వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. మనకైతే ఇప్పుడు వర్షం పడేలా ఉంది, కానీ ఇంకా పడలేదు. నేనైతే ఇంకా విండో సీట్ పక్కన కూర్చొని వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాను. నాకంటే విండో సీట్ అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముందే అయితే కూర్చున్నారు, నేనైతే వెనక్కి కూర్చున్నాను. మేమైతే మార్కాపురం అయితే బస్సు అయితే ఎక్కాము, శ్రీశైలం బస్సు. కానీ మాకు ఒక బస్సు అయితే మిస్ అయింది, అదైతే ఆర్డినరీ. ఇంకా తప్పక సూపర్ లగ్జరీ అయితే ఎక్కాము. ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే ఒక చిన్న ఊరు, ఫారెస్ట్లో ఉన్న ఊరు. చూడండి, మీకు ఒక గుడి కూడా కనపడుతుంది, బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే నాకు విచిత్రంగా కనపడింది అంటే అది సచివాలయం. ఇంత చిన్న ఊర్లో కూడా సచివాలయం ఉండడం చాలా గ్రేట్ కదా. అదిగో మీకు 2 బిల్డింగ్స్ ఏది కనపడుతుంది కదా, అదే సచివాలయం. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇక్కడ ఎక్కువ ఊర్లు కూడా లేవు, అంటే ఎక్కువ ఇల్లులు కూడా ఉండవు నాకు తెలిసి. ఇలాంటి ప్లేస్లో సచివాలయం ఉండడం చాలా అంటే చాలా తక్కువ. ఇంకా వర్షం అయితే పడుతుంది, మీకు అర్థం కనపడుతుంది కదా. అయినా కానీ ఫోన్ అయితే బయట పెట్టి వీడియో తీస్తున్నాను. ఆ పక్కేమో భయం వేస్తుంది, ఫోన్ ఎక్కడ పడిద్దా అని. ఫోన్ కనపడితే ఇంకా అంతే సంగతులు, మనకైతే ఇంకా ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఇలా విండో పక్కన కూర్చొని చూస్తూ ఉంటే ఇలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే, మనకి ఏదన్నా పులి లేదా ఏదైనా కనపడితే బాగుండు అనిపిస్తుంది కదా. మీకు అలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బస్ అయితే ఏదన్నా ఎక్కేటప్పుడు అయితే స్లోగా ఎక్కుతుంది. ఇంకా నార్మల్గా రోడ్డు ఫ్లాట్గా ఉంటే వెళ్ళిపోతుంది. మనకైతే ఇంకా వర్షం కూడా తగ్గింది. చూడండి, సూర్యుడు కూడా వచ్చాడు. ఇల్లు చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే మామూలుగా మనం కట్టుకుని ఇల్లు లేవు, ఏదన్నా చెక్కతో వాటితో కట్టి అలా. ఇక్కడైతే చాలా ఇల్లు అయితే కనిపించాయి. ఇవి అయితే చిన్న చిన్న ఊర్లు. చూడండి, అట్లాంటి చెక్కలన్నీ వాటితో కట్టే వాళ్ళు అయితే కట్టేసుకుంటారు. వ్యూ చాలా బాగుంది కదా, ఫోన్లో కంటే రియల్గానే బాగుంది. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా అయితే సూపర్గా అయితే ఉంది. పైన అయితే ఒక మబ్బులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా శ్రీశైలంలోకి ఎంటర్ అయితే అయ్యాము. ఇంకా స్టార్టింగ్ ఇల్లులు అయితే ఉంటాయి. మాకైతే మినిమం 4 అవర్స్ ఏమో జర్నీ పట్టింది. ఇక్కడికి వచ్చేసరికి 7:30 ఏమో అయింది. చూడండి, అవన్నీ హోటల్స్ అట్టుంది, చాలా అంటే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా బస్ స్టాండ్ నుండి అయితే వచ్చేసాము. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్. ఈ గుడి అయితే నందీశ్వరుని గుడి. ఈ గుడి ఇక్కడ ఎందుకుంటున్నట్టే మనకి స్ట్రైట్గా అయితే మెయిన్ గుడి అయితే ఉంటుంది, శివుడి గుడి. అందుకే అంత దూరంలో అయితే వేశారు. మధ్యలో ఎవరు నడవకూడదు అంటారు, కానీ నడుస్తున్నారు. అంటే చాలా డిస్టెన్స్లో ఉంది కదా. చూడండి ఒకసారి మీరు, నందీశ్వరుడు ఎంత బాగున్నాడు. ఇక్కడైతే మనం అయితే ఇంకైతే వెళ్తున్నాము చిన్నగా. ఇక్కడి నుంచి అయితే ఒక 800 మీటర్స్ అట్లా ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకా చూస్తూ ఉండండి మీరే. గుడి దగ్గరికి కాదు, కొంచెం దూరంలో అయితే ఉన్నాము. ఇదిగో ఇక్కడైతే వీళ్ళందరూ అయితే ఫొటోస్ గీటోస్, ఇక్కడైతే అన్ని దీపారాధనలు అన్నీ చేస్తారు. ఇంకా స్ట్రైట్గా అయితే గుడి అయితే ఉంటుంది. అదిగో మీకు కనపడుతుంది కదా గోల్డెన్ కలర్లో, అదే. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇంకా ఎందుకు మార్నింగ్ అయితే సరిగ్గా కనపడింది చూపించలే అని ఉన్నాను. అదిగో మీరు అక్కడ అబ్జర్వ్ చేసింటే గోల్డెన్ కలర్లో కనపడుతుంది కదా,
అదే గుడి. ఇంకా మా వాళ్ళైతే అటైతే వెళ్తున్నారు. ఇంక నేను ఒకసారి చూపిద్దామని చెప్పి ఇటైతే వచ్చాను. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు అటు ఇటు చూసేసి ఇంకైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే గుడిలోకి అయితే వెళ్తాము. అంటే ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. అంటే ఇప్పుడు దర్శనం అయితే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. మనకైతే త్వరగా దర్శనం అయ్యిద్ది. జనాలైతే బాగానే ఉన్నారు. ఇప్పుడు నైట్ కదా, ఇప్పుడు కొంతమంది కనపడుతున్నారు. మార్నింగ్ అయితే ఇంకా చాలా అంటే చాలా మంది అయితే వస్తారు. ఇప్పుడైతే మేము చిన్నగా అయితే వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అయితే పెట్టాలి. లగేజీ ఇంకా ఫోన్స్ అవన్నీ ఎక్కడైతే పెట్టేస్తాము. పెట్టి ఇంకా నేరుగా దర్శనానికి అయితే వెళ్తాము. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మీకు చూపిలేదు అంటే ఫోన్ ఎలా ఉండదు కదా అని చెప్పి చూపిలేదు. అదొక బ్యాగ్ చూసారు కదా అనమాట గుడి. ఇంకా మేమైతే ఫుడ్ తినాలి కదా, ఇంకా తినడానికి అయితే వెళ్తున్నాము. మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది. మేమైతే హోటల్స్ ఏం అట్లా ఏం బుక్ చేసుకోమన్నమాట. దానికి మళ్ళీ 1500 అట్లా అవుతాయి. ఎందుకులే అని చెప్పి నైట్కి ఎక్కడ ఉండి మార్నింగ్ అయితే వెళ్తాము. ప్రతిసారి అయితే ఇంతే చేస్తాము. ఇంకా చూడండి మేమైతే ఇంకా గుడికి దూరం వెళ్ళిపోతున్నాం అన్నమాట. అటు ఇటు ఉంటాయని ఖాళీగా, అంటే ఫుడ్ తినడానికి నీట్గా ఉంటుందని. చూడండి ఫుల్ వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది. ఇంకా అదే ఉన్నమాట బ్యాడ్ లక్. ఇంకా ఫైనల్గా అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇంకా చూడండి ఇవైతే మేము చపాతీ, ఇంకా ఉల్లగడ్డ కర్రీ, పచ్చడి, ఇంకా పులిహోర అయితే తీసుకొచ్చుకున్నాము. ఇదైతే ఒక పెద్ద మార్కెట్. ఇదైతే 4 స్టేర్స్ ఏమో ఉంది. అంటే రైన్ పడుతుంది కాబట్టి రానిచ్చారు, లేకపోతే ఎవరు రానిరు. రైన్ పడుతుంది కాబట్టి లోపలికి అయితే రానిచ్చారు. మాలాగే చాలా అంటే చాలా మంది ఇది వచ్చారు. ఇంకా ఏం చేస్తాం, తప్పలేదు, రైన్ పడుతుంది. ఇక్కడ కూడా ప్లేస్ అయితే బాగాలేదనమాట. ఇంక ఎలాగోలా అడ్జస్ట్ అయితే కూర్చున్నాము. ఇది అయితే పులిహోర, ఇంకా పులిహోర చపాతి ఇవన్నీ ఇక్కడ తెచ్చుకొని తింటున్నాము. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఉంటుందో. మేమైతే నాకైతే కూర్చున్నది ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు మనకు కావాల్సినవి. ఇంకా చాలా అంటే చాలా అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే కూర్చున్నారు. ఇంకా తినడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే జస్ట్ అలా చూద్దామని చెప్పి వెళ్ళాను. కనపడుతుంది కదా మీకు 4 స్టేర్స్ ఏముంది మొత్తం. ఇవన్నీ అయితే షాప్సే, ఇంకా సూపర్ మార్కెట్ లాగా మొత్తం అయితే ఉంటాయి. ఇంకా చూడండి మొత్తం చూపిస్తాం మీకు. అంటే ఈ మొత్తం గొంతు అంటే ఏమో షాప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఇంకొక చోట నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ 4కి అయితే లేచాము. లేచి ఇంకా గుండు కొట్టించుకోవడానికి అయితే వచ్చాము. టికెట్ల దగ్గర అయితే చాలా అంటే చాలా రష్. అంటే చాలా మంది వస్తారు కదా. ఒక 1 అవర్కి ఏమో టికెట్ దొరికాయి. ఇంకా మొత్తానికి అయితే ఫైనల్గా అయితే వచ్చాము. చూడండి ఎంతమంది ఉన్నారు. మాలాగే గుండు చేయించుకోవడానికి అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. టికెట్ తీసుకున్న తర్వాత మనం ఒక్కరి దగ్గరికి వెళ్ళాలని లేదు. మన ఇష్టం, మనకైతే ఎక్కడ కావాలంటే అక్కడైతే చేయించుకోవచ్చు. అలా పెడితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని ఇంకా ఇలా పెట్టారు. మన టికెట్ చూపిస్తే చాలు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు. ఇంకా వాళ్ళైతే హెయిర్ని అయితే నీళ్ళతో తడుపుకొని అయితే రమ్మన్నారు. ఇంకా చూడండి ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు. ఇంకా అక్కడైతే వాటర్ ట్యాప్స్ ఉంటాయి. మన హెయిర్ని అయితే ఫుల్గా అయితే తడుపుకొని అయితే రావాలి. కొంచెం తడి కూడా ఉండదు, ఫుల్గా అయితే తడుపుకొని రావాలి ఫ్రెండ్స్. ఇంక మొత్తానికి అయితే గుండె అయితే అయిపోయింది. స్నానం కూడా చేసాము. ఇక ఈ గొంతు లోపలికి వెళ్తే ఇంక అక్కడైతే బాత్రూమ్స్ అయితే ఉంటాయి. 20 రూపీస్ అయితే ఇవ్వాలి లోపలికి వెళ్ళాలంటే. ఆ 20 రూపీస్ ఇస్తే ఇంకా మన ఇష్టం అనమాట. మనం స్నానం ఏం చేసుకోవచ్చు. ఇంకా మనం అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలి. అంటే నైట్ వెళ్ళాం. ఇప్పుడు ఏంది అంటే మన ఇష్టం అనమాట. నైట్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇప్పుడైనా వెళ్ళొచ్చు. మేమైతే నైట్ వెళ్ళాము. ఇంకా మళ్ళీ రాం కదా అని చెప్పి, సంవత్సరానికి ఒకసారి కదా అని చెప్పి ఇప్పుడు కూడా అయితే వెళ్తున్నాము. చూడండి ఇక్కడే ఇంకా అందరూ అయితే గుండె చేయించుకుంటారు కదా. మీకు ఒక ఇల్లులా కనపడుతుంది. ఇక్కడైతే అందరికి ఇక్కడే చేస్తారు. మార్నింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ రష్గా అయితే ఉంది. ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టుంది. మనం అంటే ఈ చూసేదే కన్నా దారిలో ఈ బొమ్మలు చూసుకునే సరిపోయింది. నాకైతే ఇలా అయితే అలవాటు. కనపడిన ప్రతి బొమ్మ చూస్తూ ఉంటాను. మళ్ళీ మనం కొనేది ఏం లేదు, జస్ట్ ఇట్లా అలవాటు అయిపోయింది అంతే. చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడైతే లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. మనమైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీకు స్ట్రైట్గా చెట్ల మధ్య కనపడుతుంది కదా, అదే టెంపుల్. ఇక్కడైతే ఇదైతే ఈవినింగ్ లేదు, మార్నింగ్ వచ్చింది. ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడడానికి. ఇప్పుడైతే మనకైతే ఒక కోతి కనపడింది చూడండి. భలే ఎక్కింది కదా అక్కడికి. ఇంకా నేను కూడా అయితే అటు ఇటు చూస్తూ ఉన్నాను. చూడండి అటు అయితే దూకేసింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అటు వెళ్ళారు. ఇంకా టెంకాయ తీసుకోవాలి. టెంకాయ తీసుకొని ఇంకా మన ఫోను, ఇంకా బ్యాగ్ ఇవన్నీ అయితే లాకర్లో అయితే ఇవ్వాలి. దానికి మళ్ళీ 20 రూపీస్. ఫోన్కి అయితే 10 రూపీస్. మీకు రైట్ సైడ్లో కనపడుతున్నాయి కదా, అదే మొత్తం అయితే ఇంకా క్యూ లైన్స్ అయ్యి వాటి దగ్గరే మనం వెళ్ళాలి. వాటిలో అయితే ఉండాలి. ఇప్పుడు ఈవినింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అయితే, కానీ మార్నింగ్ అయితే చాలా అంటే చాలా కష్టం. చాలా అంటే చాలా మంది వస్తారు. మనకి టైం కూడా చాలా అయితే పడుతుంది.
వన్స్ వాళ్ళు వదిలితే ఫాస్ట్గా అయిపోయింది, కానీ వాళ్ళు అక్కడ క్యూలో రూమ్స్లో అయితే ఉంచుతారు. అక్కడ రూమ్స్ దగ్గరలో మనకి 1 అవర్ 2 అవర్ ఇంక అక్కడే లేట్ అయిపోయింది. మేమైతే ఇంకా టెంకాయలు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ఇంకా మన బ్యాగ్స్ మొత్తం అయితే సబ్మిట్ అయితే చేయాలి. సెల్ ఫోన్స్ కదా లోపలికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయితే బాగా అయితే జరిగింది. ఒక రూమ్స్లో అయితే ఒక 2 అవర్స్ దాకా రూమ్స్లోనే ఉంచారు. ఇంకా తర్వాత అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. 3.5 4 అవర్స్ ఏమో పట్టింది మాకు. నేనైతే ఇంకా మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇంకా అక్కడైతే స్వామివారి భోజనాలు అయితే పెడతారు. ఇంకా మేమైతే అక్కడైతే కూర్చున్నాము. నేనైతే వీడియో తీద్దామని ఇంకా సెల్ ఫోన్ కావాలని ఇటు అయితే వచ్చేసాను. ఇట్లా వీడియో తీసుకొని పోతున్నా. ట్రైపాడ్ అయితే తెచ్చా కానీ అసలు దాన్ని యూజ్ చేసిందే లేదు. ఇంకా బ్యాగ్లో అయితే అక్కడే వేసాను అనమాట. మళ్ళీ అవి తీయడం ఎందుకులే అని చెప్పి అట్లానే ఉంచాను. వీళ్ళందరూ అయితే ఇంకా దర్శనం చేసుకొని ఇటైతే వస్తున్నారు. నేను ఇంకా ఫోన్ కోసం అని ఇటైతే వెళ్తున్నాను. నేను ఇటు వచ్చి మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాను బ్యాగ్కి. ఒకవైతే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇతనైందే చూడండి, ఇప్పుడు వచ్చి ఒక ఆయన మనకైతే తెలియదు ఏం చెప్పాడు. జస్ట్ చెయ్యి చూపాడు, బాగా చెప్పినట్టున్నాడు. నేనైతే చూడలేదు, తర్వాత చూసాను వీడియోలో. జస్ట్ నేనైతే ఫోన్ అలా తీసుకొని వెళ్తా ఉన్నాను. ఫోన్ అయితే కొంచెం వైబ్రేట్ అవుతుంది. మనమైతే భోజన హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూశారు కదా ఇలా అన్నీ అయితే సెట్ చేసి పెడతారు ముందే. ఇక్కడికైతే చాలా అంటే చాలామంది వచ్చారు. అంటే ఫ్రీగా అయితే పెడతారు కదా, సో చాలా అంటే చాలామంది వచ్చారు దేవుడి భోజనం కాబట్టి. వీళ్ళైతే ఏంటంటే ముందే అన్నీ సెట్ చేసి పెడతారు, కానీ వెంటనే వస్తారనమాట. మన రైస్ వేస్తారు, తర్వాత సాంబారు, తర్వాత పెరుగు, ఇంకా అంతే. అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే ఇంకా బయట చాలామంది ఉంటారు కదా, సో అందరికైతే ఇంతే పెడతారు. ఫాస్ట్గా అయితే అన్నీ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి గుడి. ఇక్కడైతే అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా ఈ టెంట్లు వేసారు, మరి ఎందుకు వేసారో తెలీదు. ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే మీకు గుడి అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళి. లోపలికంటే గేట్ అయితే తీలేము, ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే ఈ గేట్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు. మీకు అక్కడ రూమ్స్ అయితే కనపడుతున్నాయి కదా, మేమైతే అక్కడ పడుకునే వాళ్ళం అన్నమాట నైటు. మీకు స్ట్రైట్గా గుడి అయితే కనపడుతుంది కదా, అదే మెయిన్ గుడి. ఇంకా మేమైతే అక్కడికైతే వెళ్ళాము, అక్కడే దర్శనం చేసుకున్నాము. మీకు కనపడుతుంది కదా అదే. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంటికైతే వెళ్తున్నాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.